నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నాతో పాటు ఎక్స్ ఎమ్మెల్యే రాజయ్య గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా హైదరాబాద్ శివార్లు కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు పెట్టిన ఫ్లెక్సీల్ని తీయించే పరిస్థితి కనపడతా ఉంది గవర్నమెంట్. ఇది ఎట్లా? ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా జరుగుతోంది. దాగబెడితే లేదా ఫ్లెక్సులు తీసేస్తే చెరిగిపోయే చరిత్ర కేసీఆర్ది కాదు. కారణ జన్ముడు 10 సంవత్సరాల పాలనలో భారతదేశంలో 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి సంక్షేమంలో ప్రజల పక్షాన నుండి ప్రజల అవసరాలు తీర్చడానికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు దేశానికే ఆదర్శం అవడం జరిగింది. అలాంటి వాళ్ళు ప్రతిపక్షాలు రకరకాలుగా ఆయన చరిత్ర తుడిపేయాలనో ఆయన మార్కు లేకుండా చేయాలని పిచ్చి ప్రయత్నం చేసి వాళ్ళే మరి తుగ్లకులు అయిపోతారు తప్ప కేసీఆర్ కోరేది ఏం లేదు. ఈరోజు కేసీఆర్ గారు ఒక కారణ జన్ములాగా ఆయన పుట్టిన నాటి నుండి ఒక చరిత్ర సృష్టిస్తూ 2001 నుండి అంటే దాదాపు 25 సంవత్సరాలుగా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం అనేక కార్యక్రమాలు చేయడం కాకుండా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు మరి అధికారంలో ఉండి మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలను మరి పొందుపరిచి ఈరోజు కళ్యాణ లక్ష్యం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అదే హరితహారం కావచ్చు, తర్వాత మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇవేవి కూడా మేనిఫెస్టోలు లేవు. కానీ అవన్నీ కూడా అమలు పరిచి ఈరోజు మరి ఆయన ప్రజల మనిషిగా ఈరోజు తెలంగాణ ప్రతి గుండెలో 4 కోట్ల ప్రజల గుండెల్లో ఈరోజు వెలుగుగా వెలుగుతున్నారు. బీసీ వర్గీకరణకు సంబంధించి మళ్ళీ రీసర్వే చేస్తున్నామని అంటా ఉన్నారు. ఈ స్థానిక సంస్థ ఎన్నికలు కూడా పోస్ట్పోన్ చేసిన పరిస్థితి ఎట్లా చూడాలి? ఒక్కసారి మళ్ళీ రీసర్వే చేస్తుందంటే కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ అశాస్త్రీయంగా చేసిండని తేలిపోయింది. బీసీలను ఏకకాలంగా దాదాపు 20 లక్షల జనాభాను తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది. ఒక 0 నుండి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల సంఖ్య దాదాపు 36 లక్షలు. అంటే 6 నుండి 18 వరకు దాదాపు డబుల్ అనుకున్నా కూడా 70 లక్షలు. సో 70 లక్షలు వాళ్ళు ఇచ్చింది తీసుకుంటే ఓన్లీ 35 లక్షల తేడానే చూపించడం జరిగింది. కాబట్టి అది అశాస్త్రీయం అనేది క్లియర్ గా తెలిసిపోతా ఉన్నది. కాబట్టి ఏదైనా తూతు మంత్రంగా చేసి ఏదో రాహుల్ గాంధీ మెప్పు పొందాలనే ప్రయత్నం చేసింది. కానీ ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు తిరగబడే పరిస్థితి జనగణతో వచ్చింది. అంతేకాకుండా ఒక బీసీ జనగణే కాదు, అట్లాగే అశాస్త్రీయంగా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడంలో కూడా అది కూడా ఎవరి మెప్పు కోసమో చేసినట్టు కొట్టొచ్చినట్టు కనపడితే ఎదిగిన కులాలను కూడా తీసుకుపోయి గ్రూప్ 1లో వేసిన సందర్భము. అదేవిధంగా నేతగాని లాంటి వెనుకబడ్డ కులాన్ని వారికి ఒక కార్పొరేషన్ వేయాలనుకున్న సందర్భంలో వాళ్ళను డెవలప్ చేసిన దాంట్లో వేయడం, ఇట్లాంటి అనేక అవకతవకలు జరిగాయి. ఇప్పటికైనా సరిదిద్ది దానికి చట్టబద్ధత కల్పించాలని ఇప్పటికే అనేక మాదిగ సంఘాలు మరి ముందుకొచ్చే సందర్భం. ఎందుకంటే ఇది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పేరు పెట్టడం ఉద్దేశం ఏమంగ్ ఆల్ సబ్ క్యాస్ట్. మాదిగ చాలా వెనుకబడ్డది, అదే సామాజికంగా దూరంగా ఉన్నది, ఊరు బయట ఉన్నది, రోత పనులు చేయడంలో, డప్పు కొట్టడంలో అనేక రకాలుగా మరి కించపరిచే పరిస్థితిలో ఉన్నా కూడా మరి కావాలని మాదిగల పర్సంటేజ్ తగ్గే విధంగా మరి బీసీ వర్గీకరణ జరిగింది. క్వశ్చన్ సార్, ఇటీవల ఒక చర్చ జరుగుతా ఉంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవబోతుంది అనేది ఒక చర్చ గట్టిగా పెడుతుంది. ఏంటి సార్ ఇది? కాంగ్రెస్ మీద ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. సో అది హాస్యాస్పదంగా ఎవరో అది మాట్లాడింది. కానీ ఒకవేళ కనుక ఇవాళ కేసీఆర్ చేసిన పాలన గుర్తుంచుకొని రేపు డిలిమిటేషన్ అయినాక కానీ ఇప్పుడు కానీ ఏమన్నా రేవంత్ రెడ్డి మీద ఒక 20-25 మంది తిరగబడేది ఉంటే వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలిసే ప్రసక్తే లేదు. ఎమ్మెల్సీలో ఎందుకు పోటీ చేయట్లేదు? ఎమ్మెల్సీ పార్టీ సింబల్ మీద ఉండదు. సో దాదాపు 20 మంది 30 మంది పోటీ పడే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఓన్లీ ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయుల కోసం పనిచేసే విధంగా ఉండదు, పెద్దగా రాజకీయాలతో సంబంధం ఉండదు. అట్లాగే గ్రాడ్యుయేట్స్ కూడా నిరుద్యోగుల గురించి ఎక్కువ పనిచేసే కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా వారు గెలిచిన తర్వాత వారి ఇష్టమైన పార్టీలో జాయిన్ అవుతారు. మనం చాలాసార్లు చూస్తాం, ఎందుకంటే ఇండిపెండెంట్ గానే వాళ్ళు ఉంటారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలంగాణ అస్తిత్వం కోసం, ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం వాళ్ళు బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారు. థ్యాంక్ యూ సార్.